శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 11వ తేదీ జూన్ నెల 2026 సంవత్సరం గురువారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి రాహు గారి యొక్క సంచారము చాలా బాగుంటూ ఉండగా, తృతీయ స్థానంలో బుధుడు బాగున్నారు, చతుర్థ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఇవి చెప్పదగినటువంటి ఈ 3 గ్రహాల యొక్క అనుకూల ఫలితాలు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అయితే 7 గ్రహాల యొక్క అననుకూలత ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఒక పక్క ఏలినాటి శని జరుగుతోంది, ఇంకొక పక్క గురువు యొక్క సహకారం లేదు. ఎప్పుడైతే గురువు గారి యొక్క సహాయ సహకారాలు ఉండబోవడం లేదో, ఏలినాటి శని జరుగుతుందో, అప్పుడు అంత శుభకరమైన ఫలితాలు ఉండబోవు. మనము కొంచెం ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ ప్రతి విషయంలోనూ, అలాగే భగవంతుని ధ్యానించి భగవత్ కృప కోసం ఎక్కువగా ప్రార్థన చేయవలసి ఉంటుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. ఏలినాటి శని ప్రభావం కొంచెం తగ్గడానికి శనిగారి యొక్క స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చెయ్యండి. దూర ప్రాంతాలకి వెళ్ళవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది, లేదా ఎక్కువగా ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే వాక్కు విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు పాటించండి. మౌనంగా ఉండడం చాలా చాలా మంచిది. అన్నదమ్ముల సహాయ సహకారం ఉంటుంది. మాతృవర్గ రీత్యా బాగుంటుంది. సంతాన రీత్యా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. రుణభారాలు కొంచెం పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. భార్యాభర్తల మధ్య అంత పూర్తిగా అనుకూలత ఉండబోవడం లేదు. ఇవన్నీ కూడా మీరు ఓర్పు పట్టి ఉండవలసిన అంశాలే అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేస్తూ, యోగా చేస్తూ ఇంటి ఇలవెల్పుని పూజించండి. ప్రశాంత చిత్తంతో ఉంటారు. శనిగారికి తైలాభిషేకం చేయడం మటుకు మర్చిపోకండి. వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి బుధుని సంచారం బాగుంది. అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి శని చంద్రుల యొక్క సంచారం బాగుంది. మరి మిగతా గ్రహాల యొక్క అనుకూలత అంతంత మాత్రంగానే ఉన్నది. ఇక్కడ జాగ్రత్త తీసుకోవలసిన అంశాలు చాలా కనిపిస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా లాభస్థానంలో ఉన్నటువంటి శనిగారు కానీ చంద్రుడు కానీ మీకు అమోఘమైనటువంటి లాభాలని ఇస్తున్న కారణం చేత ధనపరంగా ఆదాయం లోటు లేనప్పుడు చాలా వరకు ఒక విధమైన మనోనిబ్బరం పెరుగుతుంది. ఏ మనిషికైనా కానీ, ఒక్క వృషభ రాశి వారికనే కాదు, ఏ వ్యక్తికైనా ధనానికి లోటు లేదు అంటే సరే, మిగతా అంశాలు ఏమన్నా ఇబ్బందికరంగా ఉన్నా కూడా మనం వాటిని ఏదో విధంగా అధిగమిద్దాము. ఈ ధన కష్టాలు ఉండి అటువైపు ఏ పని సక్రమంగా అవ్వకుండాను ఉంటే ఆ మనోవిచారం ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం మనోవిచారం తగ్గడానికి అవకాశం ఉంది. అలాగే ఊహించని విధంగా ధనలాభాలు అయితే బాగున్నాయి, వాక్కు బాగుంది, సంపదలు బాగున్నాయి, అలాగే కుటుంబంలో ఐకమత్యం బాగుంది. అన్నదమ్ములతో సహాయ సహకారాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఏదైనా అపవాదులు అపనిందలు ఉన్నా కూడా వాటిని మీరు అధిగమించడానికి ప్రయత్నం చేయడానికి యోగా తప్పనిసరిగా చేయండి. మాతృవర్గ రీత్యా కొంచెం బాగున్నటువంటి కాలమే కనిపిస్తూ ఉంది. అయితే ఓర్పుతో వ్యవహరించుకుంటూ ఉండండి. ఎక్కడ ఎవరితోనూ మాట తేడాలు రాకుండా చూసుకోండి అని చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తున్నాను. ఉద్యోగ జీవితంలో పూర్తిగా ఓర్పు కలిగి ఉండండి. అలాగే లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం ద్వారా భార్యాభర్తల మధ్య అనుకూలత పెరగబోతోంది. దూర ప్రాంత ప్రయాణాలు కొంచెం కలిసి వచ్చే విధంగా ఉంటుంది అని చెప్పి తెలియచేస్తున్నాను. చెప్పినటువంటి పరిహారాలు మరీ శ్రద్ధతో పాటించండి. ఇంటి ఇలవెల్పుని పూజ చేయండి. మరింత ఆశాజనకంగా ప్రశాంత చిత్తంతో ఉంటారు. మిథున రాశి వారికి రాశిలో ఉన్నటువంటి బుధుడు బాగున్నారు. ఆయన రాశ్యాధిపతి అవుతూ చతుర్థాధిపతి అవుతూ భద్రమహాపురుష యోగాన్ని సూచిస్తూ ఉన్న కారణం చేత ఇక్కడ బుధుని యొక్క సంచార ఫలితాలు కొంచెం అనుకూలంగా ఉంటాయని చెప్పచ్చు. అయితే ఏదో ఒక విధంగా కలహం ఎవరితోటైనా ఉండడానికి అవకాశం ఉంది. దీన్ని మీరు అధిగమించాలి అంటే యోగా చేయడం చాలా ప్రధానం, లేదా కొంచెం మౌనంగా ఉండడం చాలా ప్రధానం. ద్వితీయ స్థానంలో గురు శుక్రులు బాగున్నారు, తృతీయ స్థానంలో కేతు బాగున్నారు, దశమ స్థానంలో చంద్రుడు బాగున్నారు, ఏకాదశంలో కుజుడు బాగున్నారు. 6 గ్రహాల యొక్క ఉనికి ఇంత బాగుంది అంటే అనుకూలమైనటువంటి అంశాలు మీకు ఈరోజు చాలా ఉంటాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. మాట తీరు బాగుంటుంది, కుటుంబం బాగుంటుంది, విద్య బాగుంటుంది, సంతానం బాగుంటారు, సఖ్యత బాగుంటుంది, పరువు ప్రతిష్టలు బాగుంటాయి. అనేక విధాల ఉన్నతి కనిపిస్తూ ఉన్న కారణం చేత ఆ ఉన్నతికే మీరు కూడా ఇంకా కొంచెం ప్రయత్నం చేయండి.
చాలా అద్భుతమైనటువంటి ఉన్నతి కలుగుతుంది. ఉద్యోగ జీవితం కూడా చాలా చాలా బాగుంది. మనశ్శాంతి పూర్వం కన్నా కూడా కాస్త మనశ్శాంతి పెరిగే విధంగా ఉంది. ఊహించని విధంగా లాభాల బాటలో ఉన్నారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మిథున రాశి వారికి మరిన్ని మంచి ఫలితాలు కలగాలి అంటే యోగా చేయడం చాలా చాలా అవసరం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురు శుక్రుల యొక్క సంచారము చాలా అద్భుతంగా ఉంటూ ఉండగా లాభస్థానంలో రవి సంచారం చాలా బాగుంది. వెరసి ఈ 3 గ్రహాల అనుకూలత చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తోంది. మాతృవర్గ రీత్యా బాగుంది, ధన ఆదాయం రీత్యా బాగుంది, స్థిర చరాస్తుల వృద్ధి రీత్యా బాగుంది, మాట రీత్యా బాగుంది, సన్మాన సత్కారాలు అందుకునే రీత్యా బాగుంది. అలాగే వృత్తి, వ్యాపార, ఉద్యోగ విశేషాంశాలు ఇంకా కొంచెం అభివృద్ధి చెందే విధంగా ఉన్నాయి. సంతానం పట్ల చాలా అనుకూలత కనిపిస్తుంది. సంతానం బాగా వృద్ధిలోకి వస్తారు. పితృవర్గ రీత్యా చాలా బాగుంది అని చెప్పచ్చు. అలాగే కీర్తి ప్రతిష్టల విషయంలో మీకు అద్భుతమైన కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఉద్యోగ జీవితంలో కూడా చాలా సంతృప్తికరమైన విశేషాంశాలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ యోగా చెయ్యండి, ఇష్టదేవతారాధన చెయ్యండి, మరింతగా మీ జీవితం శోభిస్తుంది. సింహరాశి. సింహరాశి వారికి ప్రతిరోజు చెప్పుకుంటున్న విధంగానే శుభాశుభ మిశ్రమ ఫలితాలు. వ్యయస్థానంలో ఉన్నటువంటి గురు శుక్రులు, లాభస్థానంలో ఉన్నటువంటి బుధుడు, ఇక దశమంలో ఉన్నటువంటి రవి గారు. ఉద్యోగ జీవితంలో ఉన్నతి ఉంటుంది. లాభస్థానంలో బుధుని యొక్క సంచారం వల్ల చాలా వరకు ప్రయోజనాలే ఉన్నాయి అని చెప్పి తెలియజేయచ్చు. ఎందుకంటే వారు ద్వితీయ స్థాన అధిపతి అవుతూ లాభస్థానంలో ఉంటున్న కారణం చేత అద్భుతమైన లాభాల బాటలో ఉంటారు, అందులో సందేహం లేదు. అయితే ఇక్కడ కేతువు యొక్క స్థితి అంత బాగా లేని కారణం చేత కొంచెం జాగ్రత్తలు తీసుకోవలసే ఉంటుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఎప్పుడైతే 3 గ్రహాల యొక్క బలమైనటువంటి వ్యతిరేక ఫలితాలు ఇక్కడ రాశిలోను, సప్తమంలోను, అష్టమంలోను కనిపిస్తూ ఉన్నాయో వాటిని సాధించుకోవడానికి కావలసినటువంటి మనోబలం ఇక్కడ ఇతరత్ర గ్రహాలు ఇస్తున్న కారణం చేత యోగా చేసి వాటిని మరింతగా బలోపేతం చేయండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియజేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. వీలైనంత వరకు ఓర్పు కలిగి ఉండండి. మీరు ఈ రోజున విలువైన వస్తువుల్ని కొనుగోలు చేసుకోగలుగుతారు. అలాగే గృహకృత్యాల మీద కానీ లేదా ఇంకా ఇతరత్ర స్థిర చరాస్తుల మీద కానీ ఏదైనా కొంత మరమ్మతులు చేసుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కూడా అధిక జాగ్రత్తలు తీసుకోండి. శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయండి అని చెప్పి తెలియజేస్తూ కన్యరాశి. కన్యరాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రాహు గారి యొక్క సంచారము చాలా అద్భుతంగా ఉంటూ ఉండగా ఇక ఏకాదశంలో ఉన్నటువంటి గురు శుక్రులు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తున్నారు. మరి దశమ స్థానంలో బుధుడు స్వస్థానంలో ఉన్నారు, అష్టమ స్థానంలో కుజుడు స్వస్థానంలో ఉన్నారు. ఇవి అనుకూలమైన ఫలితాలు ఉంటాయా అంటే అంతంత మాత్రపు ఫలితాలు ఉంటాయి. చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పడానికి లేదు. కాకపోతే దశమ స్థానంలో ఉన్నటువంటి బుధుడు మనకి భద్రమహాపురుష యోగాన్ని సూచిస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ వ్యక్తిత్వం అనేది చాలా బాగా ఇనుమడిస్తూ ఉంటుంది. ఉద్యోగ జీవితం బాగుంటుంది, వ్యాపార జీవితం బాగుంటుంది, కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. అలాగే సూక్ష్మగ్రాహ్యత అంటాం, అంటే ఏ విషయాన్నైనా అలా చూసి చూడంగానే గ్రహించగలగడం, అలాంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. సునిశ్చితమైనటువంటి పరిశీలన కానీ సూక్ష్మగ్రాహ్యత కానీ బాగా ఎక్కువగా ఉంటుంది. అద్భుతమైన విషయాలన్నీ సకాలంలో స్ఫురణకొస్తాయి. అలాగే మంచి ఆలోచన జ్ఞానం అనేది పెరుగుతుంది. దీనివల్ల కన్యారాశి వారికి చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇంతేకాకుండా లాభస్థానంలో ఉన్నటువంటి గురు శుక్రుల యొక్క కలయిక కానీ గురు శుక్రుల సంచారం కానీ చాలా అద్భుతమైన కీర్తి ప్రతిష్టల్ని ఇస్తుంది, ధనాదాయాన్ని ఇస్తుంది. వస్త్రలాభము, వస్తులాభము, ధనలాభము ఇత్యాది లాభాలన్నీ కూడా చాలా మంచి లాభాల బాటలో ఉన్నాయి అనే చెప్పవచ్చు. అలాగే షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రాహుగారి సంచారం కూడా అనేక విధాలుగా ఆదాయాన్ని పెంచుతోంది, అనారోగ్యాన్ని తగ్గిస్తోంది, ఎంతో మేలు చేస్తుంది. ఈ గ్రహాల యొక్క విశ్లేషణ వల్ల మనకి చాలా చాలా మనోబలం పెరిగే విధంగా ఈ గ్రహస్థితుల ఫలితాలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఒక్కసారి శనిగారికి తైలాభిషేకం చేయించండి, మరింత అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. తులారాశి.
తులారాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి శని చంద్రుల యొక్క స్థితి సంచారం బాగుంది. అలాగే దశమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి యొక్క సంచారం బాగుంది. అయితే దశమ స్థానంలో గురువుగారి యొక్క సంచారం కూడా ఉంటున్న కారణం చేత కొంచెం శుభాశుభ మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. షష్టం బాగా బలంగా ఉంటూ ఉన్నప్పటికీ ఇక్కడ శనిచంద్రుల కలయిక కొంచెం మానసిక శాంతిని తగ్గిస్తూ ఉంటుంది. ఇక్కడనే మీరు జాగ్రత్త పడాలి. యోగా చెయ్యండి. ఇటు శనిగ్రహము కానీ అటు శుక్రాచార్యుల వారు కానీ చాలా చాలా అనుకూలిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ చంద్రుని యొక్క సంచారము, అక్కడ గురువుగారి యొక్క సంచారము కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలను ఇస్తూ ఉన్న కారణం చేత కొంత ఓర్పు అనేది తప్పనిసరిగా పాటించాలి మీరు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఉద్యోగ జీవితంలో ఎంత ఉన్నతమైన స్థితి కలుగుతుంది అనే ఆశ కలిగినా ఏదో విధంగా అది కొద్దిగా లేట్ అయ్యేటటువంటి పరిస్థితి కలుగుతోంది అనే నిరాశా భావన కూడా వచ్చేటటువంటి పరిస్థితి. పై అధికారుల వల్ల కొంచెం మందలింపులు ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక తులారాశి వారికి కేతు యొక్క సంచారము దాదాపు డిసెంబర్ వరకు ఉంటున్న కారణం చేత ఆదాయం విషయంలో అనుకూలతలే ఎక్కువగా ఉన్నాయి. ఇది చెప్పదగినటువంటి మంచి సూచన. అయితే ఈ షష్ఠ స్థానంలో ఉన్నటువంటి శని చంద్రుల కలయిక వల్ల మటుకు కాస్త మనోవిచారం పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏది ఏమైనా యోగా చెయ్యండి, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చెయ్యండి, ఇంటి ఇలవెల్పుని ఆరాధించండి. చాలా వరకు మిగతా అన్ని పరిస్థితుల్లోనూ కూడా మీరు ధైర్యంగా ఎదుర్కోగలిగేటటువంటి స్థితి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వృశ్చిక రాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కుజుని యొక్క సంచారం చాలా చాలా బాగుంది అని చెప్పచ్చు. అలాగే నవమ స్థానంలో ఉన్నటువంటి గురు శుక్రుల సంచారము చాలా బాగుంది. అయితే వీరికి మిగతా గ్రహాల యొక్క అనుకూలత ఏదైనా ఉందా అంటే మిగతా గ్రహాల యొక్క అననుకూలత చాలా ఉంది. దానివల్ల వాక్కు రీత్యా కొంచెం శ్రద్ధ తీసుకొని ఉండాలి. ఎక్కువ ఏదంటే అది మాట్లాడకూడదు, కొంచెం మౌనంగా ఉండడం చాలా మంచిది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం కూడా అంతగా కనిపించబోవడం లేదు. ఇక మాతృవర్గ రీత్యా కానీ స్థిరచరాస్తుల వృద్ధి రీత్యా కానీ ఇప్పుడు మీకు అంత అనుకూలమైనటువంటి కాలము కాదు. కాబట్టి ఓర్పు కలిగి ఉండండి. సంతాన రీత్యా పూర్తి ఓర్పు కలిగే ఉండాలి తప్ప మీరు సంతానం పట్ల ఏదైనా క్రమశిక్షణాయుతమైన చర్యలు తీసుకోవాలి అనుకుంటే అవి వికటించేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి చాలా చాలా జాగ్రత్త. ఇక భార్యాభర్తల అన్యోన్యత విషయంలో ఇప్పటి వరకు చాలా జాగ్రత్తగా ఉండండి, ఓర్పు కలిగి ఉండండి అనే చెబుతూ వచ్చాను. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే కనిపిస్తుంది. అయితే జీవిత భాగస్వామి విషయంలో కొంచెం ధన ఆదాయం పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇది మీకు మానసికంగా ఆనందాన్ని ఇస్తుంది. విలువైన వస్తువుల్ని సేకరించుకోగలిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే కార్యసిద్ధి కలిగే విధంగా మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయావకాశాల వైపు దారితీస్తున్నాయి. ఏదైనా అనారోగ్యం ఉన్నట్టయితే కొంచెం అనారోగ్యం తగ్గేటటువంటి పరిస్థితి ఉంది. ఇక పితృవర్గ రీత్యా అనేక రకాలుగా సహాయ సహకారాలు పొందబోతున్నారు మీరు. ఇప్పటికే ఈ గ్రహస్థితి పొందుతూ ఉన్నటువంటి గ్రహస్థితి, అలాగే ఇక ముందు కూడా ఇవాళ కూడా అనేక రకాల శుభ పరిణామాలే ఉన్నాయి పితృవర్గ రీత్యా అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. దూర ప్రాంత ప్రయాణాలు, అలాగే సుక్షేత్ర దర్శనాలు, పుణ్యక్షేత్ర సందర్శన చేసుకునే విధంగా ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ, చెప్పినటువంటి విషయాలలో జాగ్రత్తలు చాలా చాలా అవసరం అని చెప్పి తెలియజేస్తూ, గురువుగారి యొక్క బలము ఎప్పుడైతే నవమ స్థానంలోకి వచ్చి పెరిగి ఉందో అప్పుడు రాశి మీద పంచమ దృష్టి పడుతూ మీకు అనేక రకాల రాశి బలోపేతం అయ్యి ఒక అదృష్టవంతమైన కాలం అన్నట్టుగా కొనసాగుతోంది. ఏదైనా దుష్పరిణామాలని మీరు ఎదుర్కోవాలి అంటే యోగా చేసి గురుగ్రహ స్తోత్రాలు పారాయణ చేసి అప్పుడు చక్కగా ఆలోచన ప్రారంభించండి. చక్కటి సాల్వేషన్స్ మీకు వస్తాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ధనస్సు రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి రాహు గారి సంచారం చాలా చాలా బాగుంది. ఇక మిగతా గ్రహాల విషయంలో అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారి సంచారం బాగుంది. మరి ఈ రెండు గ్రహాల అనుకూలతే ఉందా అంటే రెండు గ్రహాల అనుకూలత ఉంటూ అష్టమ స్థానంలో ఉన్నటువంటి
గురువు గారి సంచారం కూడా బాగుంది. రాస్యాధిపతి చతుర్థాధిపతి అవుతూ ఉచ్చలో ఉంటున్నారు కాబట్టి ఇక్కడ అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అలాగే మాతృవర్గ రీత్యా బాగుంది అని చెప్పచ్చు, వ్యక్తిత్వ రీత్యా బాగుంది అని చెప్పచ్చు, అలాగే మనోభీష్టం సిద్ధిస్తుంది అని చెప్పచ్చు, కుటుంబ జీవితం బాగుంటుంది అని చెప్పవచ్చు, అన్నదమ్ముల సహాయ సహకారం చాలా చాలా బాగుంది అని చెప్పవచ్చు, అలాగే కొనుగోలు అమ్మకాలు చాలా బాగున్నాయని చెప్పవచ్చు, సంతాన రీత్యా శుభకరమైన పరిణామాలు ఉన్నాయి అని చెప్పి శుభవార్త శ్రవణం ఉంది అని కూడా చెప్పి తెలియచెప్పవచ్చు. ఇలా అనేక రకాలుగా శుభ పరిణామాలు ఉన్నాయి కాబట్టి ధనస్సు రాశి వారు దక్షిణామూర్తి శ్లోకాలు పారాయణ చేస్తూ మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలు పొందడానికి అనువుగా మీ దైవ భక్తిని భగవంతుడి పాదాల ముందర పెట్టండి. ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు మీకు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. మకర రాశి. మకర రాశి వారికి తృతీయ స్థానంలో సంచరిస్తూ ఉన్నటువంటి శనిగారి సంచారం కానీ చంద్రుడి సంచారం కానీ చాలా బాగుంది అని చెప్పవచ్చు. అలాగే షష్ఠ స్థానంలో ఉన్నటువంటి బుధుని సంచారం బాగుంది. ఇక సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురువుగారి సంచారం కూడా బాగుంది. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి కూడా చాలా చాలా బాగుంటూ మకర రాశి వారికి ఒక విధంగా స్టార్ తిరిగింది అని చెప్పచ్చు. ఎంత అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అంటే మృష్టాన్న భోజనాలు ఉంటాయి, వినోద కాలక్షేపాలు ఉంటాయి. అలాగే ఎప్పటికీ కానీ ఒక సరస సల్లాపమైనటువంటి వాతావరణంలో వీరు ఉంటూ ఉంటారు. ఎప్పుడు వినోదమే, ఎప్పుడు హాస్యరస సంభాషణలే, ఈ విధంగా ఎప్పుడు మనసు ఉల్లాసంగా ఉన్నట్టుగా ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, భార్యాభర్తల అనుబంధం పెరుగుతుంది. ఇప్పటి వరకు వివాహం కాని వారికి ఇప్పుడు సంబంధాలు చూసుకుంటున్న వారికి ఖచ్చితంగా వివాహం కుదురుతుంది అని చెప్పచ్చు. పబ్లిక్ రిలేషన్స్ చాలా బాగున్నాయి. ఊహించని విధంగా ధనలాభాలు ఉన్నాయి. అలాగే కార్యసిద్ధి కలుగుతోంది. అనేక విధాల శుభ పరిణామాలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, శివారాధన చేయండి, మరింత అనుకూలమైన జీవితం ఉంది. కుంభరాశి. కుంభరాశి వారికి తృతీయ స్థానంలో కుజ సంచారం చాలా బాగుంది. ఇంకా మరి మిగతా గ్రహాల యొక్క ఉనికి ఏవి కూడా అనుకూలత సిద్ధించబోవడం లేదు. మిగతా 8 గ్రహాలు అననుకూలంగానే ఉంటున్న కారణం చేత వీరు శనిగారికి తైలాభిషేకం చేయడము, గురుగ్రహ స్తోత్రాలు పారాయణ చేయడము, యోగా చేయడము, ఇవి చేయడం వల్ల, అలాగే నవగ్రహ స్తోత్రాల పారాయణాలు కూడా కంపల్సరిగా చేయండి. ఇలా చేయడం ద్వారా చాలా వరకు అనుకూలతలు సిద్ధిస్తాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన అన్నమాట. మరి ఒక్కొక్కసారి చాలా ఉన్నత స్థితికి వెళ్ళి మంచి ఆనందాలు అనుభవిస్తున్నటువంటి స్థితిలో గ్రహ అనుకూలత అనేది తక్కువగా ఉండి ఒక్కసారిగా నిరాశాపూరితమైన జీవితంలోకి వచ్చేసినట్టుగా అనిపిస్తుంది. అయితే ఇక్కడ నిరాశ నిస్పృహలకి తావు లేదండి. ఎందుకంటే ఒక్క గ్రహం అనుకూలంగా ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని మిగతా గ్రహాల యొక్క అనుకూలతని మీరు పొందవచ్చు. కుజుడి వల్ల పొందేటటువంటి ఈ అన్నదమ్ముల సహాయ సహకారాలు కానీ లేదా కొనుగోలు అమ్మకాల విషయంలో అనుకూలతలు కానీ కొంచెం బాగున్నాయి అని చెప్పవచ్చు. అయితే గురువు గారి యొక్క షష్ఠ స్థానము ఉచ్చస్థానం అవుతున్న కారణం చేత ఇక్కడ కుటుంబ జీవితంలోనూ మంచి మార్కులు పొందవచ్చు. మీరు అనుకూలత చాలా సిద్ధిస్తోంది. ఇటు లాభస్థానం అధిపతి అవుతున్న కారణం చేత లాభాల బాటలో ఉంటూ చక్కటి ఆదాయాన్ని అందుకుంటారు. దీనివల్ల చాలా వరకు మనశ్శాంతి పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. యోగా చెయ్యండి, మరింత మంచి అనుకూలతలు ఉంటాయి, మనోబలం పెరుగుతుంది. మీనరాశి. మీనరాశి వారికి రాశిలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారము, తృతీయ స్థానంలో ఉన్నటువంటి రవిగారి యొక్క సంచారము, అలాగే చతుర్థంలో ఉన్నటువంటి బుధుని యొక్క సంచారము, పంచమ స్థానంలో ఉన్నటువంటి గురు శుక్రుల యొక్క సంచారము, వెరసి 5 గ్రహాల యొక్క సంచారము చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉన్న కారణం చేత వీరికి పంట పండినట్టు లెక్క, నక్కని తొక్కారు అని లెక్క. అసలు ఎన్ని రకాలుగా అదృష్టవంతమైన కాలం వచ్చి ఉండి నడుస్తోంది అంటే వ్యక్తిత్వం ఇనుమడిస్తుంది, కుటుంబ జీవితం బాగుంటుంది, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి, మాతృవర్గ రీత్యా చాలా బాగుంటుంది, విద్యార్థులకి చాలా బాగుంటుంది, స్త్రీలకి చాలా బాగుంటుంది. ఈ రోజున చాలా విశేషమైనటువంటి అంశాలు కూడా ఉండడానికి అవకాశం ఉంది. మనశ్శాంతి పెరుగుతోంది.
సంతాన రీత్యా చాలా అద్భుతమైనటువంటి పరిణామాలు ఉంటాయి. అలాగే ఉన్నత స్థితి ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయి. ధన ధాన్య అభివృద్ధి రస్తు అని ఎవరైనా దీవించినట్టుగానే అన్ని రకాలైనటువంటి సుఖ సంతోషాలు, ధనము, ధాన్యము అన్ని రకాలుగాను వృద్ధి చెందుతూ వీరు చాలా సంతోషంతో ఉంటారు. ఇంతకన్నా ఇంకేం కావాలండి? భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంది. అలాగే మనశ్శాంతి పెరుగుతోంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయి. వినోద కాలక్షేపాలు పెరుగుతున్నాయి. ప్రతి మనిషితోనూ సఖ్యతగా ఉండేది పెరుగుతోంది. ఇన్ని రకాలుగా బాగున్నప్పుడు ఇక అసలు ఆలోచించాల్సిన పనే లేదు. ఏలినాటి శని జరుగుతూ ఉంది కాబట్టి ఒక్కసారి శనిగారికి తైలాభిషేకం చేయించుకోండి. హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. మరింత మనశ్శాంతితో, మరింత అభివృద్ధికర జీవితంతో ఉంటారు అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.